క్యారెట్. ఆయుర్వేద గ్రంథాల ప్రకారం క్యారెట్ రసం సేవిస్తే అజీర్ణం, ఉబ్బసం, రక్తహీనత, రేచీకటి తొలగిపోతాయి. గాయాలు, కురుపులు త్వరగా మానడానికి వెల్లుల్లి వేసి కాచిన నీటితో కడగాలి. తిమ్మిర్లు. ప్రతిరోజు 2 పచ్చిదొండకాయలు తింటుంటే రక్త ప్రసరణ బాగా జరిగి తిమ్మిర్లు తగ్గుతాయి. రక్తపోటు. జీలకర్ర పొడి, అల్లం రసం, తేనెలను ఒక్కోటి స్పూన్ చొప్పున రోజుకు 2 సార్లు తీసుకుంటే రక్తపోటు అదుపులో ఉంటుంది. రంగు తగ్గిన కార్పెట్లు, మ్యాట్లను వెచ్చని నీరు, టర్పెంటైన్లతో తుడిస్తే కాంతులీనుతాయి. శిరోజాలు. ఎండు ఉసిరికాయను రాత్రంతా నానబెట్టిన నీటితో తల కడుక్కుంటే శిరోజాలు పట్టుకుచ్చుల్లా మెరుస్తాయి. గుండె జబ్బు. గోరువెచ్చని పాలలో కొద్దిగా జాజికాయ పొడి కలుపుకొని తాగితే గుండెకు మంచిది. వెల్లుల్లిని ముక్కలు చేయడం గానీ, చిదిపి వాడటం వలన గానీ దానిలో ఉండే ఎలినేజ్ అనే ఎంజైము బయటకు విడుదలవుతుంది. ఇలా విడుదలైన ఎంజైమ్ ఇతర రసాయనాలతో కలవడం వలన వెల్లుల్లితో ఒనగూడే లాభాలు మరింతగా పెరుగుతాయి. వెల్లుల్లి వాడకం వలన కొన్ని రకాల క్యాన్సర్లు, గుండె జబ్బులు రావు. కొలెస్ట్రాల్ తగ్గుతుంది. హిమోగ్లోబిన్. కొద్దిపాటి అడుగులు వేసినా, అలసటగా అనిపించినా, మగతగా ఉన్నా, కొంచెం దూరం నడవగానే విశ్రాంతి తీసుకోవాలనో, ఆగి బలంగా ఊపిరి తీసుకోవాలనో అనిపించినా రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తగ్గిందని అర్థం. వైద్యులు మందుల వాడకాన్ని పక్కన ఉంచితే హిమోగ్లోబిన్కు కావలసిన మేరకు పెంచడానికి ప్రయత్నించవచ్చు. పులుపు, కారం, నూనె పదార్థాలను బాగా తగ్గించి తాజా నెయ్యి లేక వెన్నతో చేసిన పదార్థాలు, తీయని తాజా పండ్లు, పాలు తీసుకోవాలి. రోజుకు 2 సార్లు తాజా కూరగాయల సలాడ్ తింటుంటే ఆశ్చర్యకరమైన ఫలితాలు కనిపిస్తాయి. క్యారెట్లను తింటుంటే హిమోగ్లోబిన్ శాతం 2 నెలల్లో పెరుగుతుంది. భోజనం తరువాత బాగా పండిన అరటి పండ్లు 2 తిన్నా ఫలితం కనిపిస్తుంది. బీట్రూట్ హిమోగ్లోబిన్ శాతాన్ని సమర్థవంతంగా పెంచగలదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.